కోహినూర్ డైమండ్ నుండి ఈజిప్ట్ మమ్మీస్ వరకు, టిప్పు సుల్తాన్ కత్తి నుండి మంగోలియా ఉమెన్ హెయిర్ పిన్స్ వరకు, ఇలా ప్రపంచం మొత్తం నుండి వచ్చిన లక్షల ఆర్టిఫాక్ట్స్ లండన్ లో ఉన్న బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి. కానీ ఒక క్వశ్చన్, ఇవన్నీ అక్కడి నుండి ఇక్కడికి ఎలా వచ్చాయంటారు? తెలిస్తే డెఫినెట్లీ కామెంట్ చేయండి. హలో అందరికీ, వెల్కమ్ టు లండన్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. అవే కాకుండా ఈ మ్యూజియంలో ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బ్రిటిష్ మ్యూజియం చాలా పెద్దది కాబట్టి ఎంట్రన్స్ దగ్గర ఒక రూట్ మ్యాప్ ఇచ్చారు. ఇండియా గ్యాలరీ అయితే రూమ్ నెంబర్ 33లో ఉంది కాబట్టి మనం ఫస్ట్ అక్కడికే వెళ్దాం. కానీ దానికంటే ముందు ఇక్కడ ఎంట్రన్స్ లోనే కనిపించే ఈ పెద్ద రౌండ్ బిల్డింగ్ గురించి కొంచెం తెలుసుకుందాం. ఇది బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న ఫేమస్ రీడింగ్ రూమ్. ఒక టైంలో ఇది ప్రపంచంలోనే మోస్ట్ ఫేమస్ లైబ్రరీలో ఒకటిగా ఉండేది. ఇక్కడ రీసెర్చ్ చేయడానికి అండ్ చదువుకోవడానికి ప్రపంచం నుండి స్కాలర్స్ వచ్చేవాళ్ళంట. ఇక్కడ చదివిన వారిలో మహాత్మా గాంధీ, కార్ల్ మార్క్స్ లాంటి ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. లైబ్రరీ గురించి కొంచెం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన మెయిన్ డెస్టినేషన్ అయిన ఇండియా గ్యాలరీ రూమ్ నెంబర్ 33కి వెళ్దాం. అక్కడ మన ఇండియా నుండి తీసుకొచ్చిన కొన్ని అద్భుతమైన ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయి. ఇండియన్ గ్యాలరీలో మనకి ఫస్ట్ గా కనిపించేది ఈ వినాయకుడి విగ్రహం. సాధారణంగా మనం ఒక్క ముఖం ఉన్న గణేశుని చూస్తాం, కానీ ఈ విగ్రహంలో స్పెషాలిటీ ఏంటంటే వినాయకుడికి 1 కాదు 2 కాదు, మొత్తం 5 ముఖాలు ఉన్నాయి. ఇది సాధారణ విగ్రహం కాదు. చోళరాజుల కాలంలో తమిళనాడులో తయారైన నటరాజ స్వామి విగ్రహం. దాదాపు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ విగ్రహాలు ప్రపంచంలో ఉన్న గ్రేటెస్ట్ బ్రాంజ్ స్కల్ప్చర్స్ లో ఒకటిగా పరిగణించబడతాయి. ఇలాంటి ఒరిజినల్ చోళ బ్రాంజెస్ విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందంట. ఇది మదర్ ఇండియా సినిమా ఆస్కార్ నామినేషన్. 1957లో రిలీజ్ అయిన మదర్ ఇండియా ఆస్కార్లో బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీకి నామినేట్ అయిన ఫస్ట్ ఇండియన్ మూవీ. ఆస్కార్ గెలవకపోయినా కేవలం 1 ఓట్ డిఫరెన్స్తో మిస్ అయిందని అంటారు. ఇండియన్ సినిమాని వరల్డ్ స్టేజ్ మీద నిలబెట్టిన సినిమా ఇది. కేవలం 3 ఇండియన్ ఫిల్మ్స్ మాత్రమే ఫైనల్ ఆస్కార్ నామినేషన్స్ వరకు వెళ్ళాయి. అవి 1957లో మదర్ ఇండియా, 1988లో సలాం బాంబే అండ్ 2001లో లగాన్. ఇక్కడ కనిపిస్తుంది పండిత్ రవిశంకర్ గారి సితారా. ఇప్పుడు మన ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ ప్రపంచం మొత్తం తెలుసుకోవడానికి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ చాలా పెద్దది. 1960sలో రవిశంకర్ గారు యూరప్ మరియు అమెరికాలో పర్ఫార్మెన్స్ ఇవ్వడం ద్వారా చాలా మందికి ఫస్ట్ టైం ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ పరిచయం అయ్యింది. ఈ విగ్రహం హరిహర మహాదేవ విగ్రహం. ఇది విష్ణుమూర్తి మరియు శివుడి రూపం 2 కలిపిన విగ్రహం. ఈ ఆర్ట్ వర్క్ లో మధ్యలో సీతారాముడు, లక్ష్మణుడు కనిపిస్తారు. వాటి చుట్టూ రామాయణంలో జరిగిన ముఖ్యమైన ఘట్టాలు ఒక్కొక్క ప్యానెల్లో చెక్కబడ్డాయి. ఒక సిల్వర్ ఆబ్జెక్ట్ మీద ఇంత డీటెయిల్ క్రియేట్ చేయడం నిజంగా అమేజింగ్ కదా. ఇది టిప్పు సుల్తాన్ కి సంబంధించిన స్వార్డ్. టిప్పు సుల్తాన్ మైసూర్ రాజ్యాన్ని పాలించిన పవర్ఫుల్ రూలర్. టిప్పు సుల్తాన్ 1799లో శ్రీరంగపట్న యుద్ధంలో మరణించిన తర్వాత బ్రిటిష్ సైన్యం ఆయన ప్యాలెస్, ట్రెజరీ, వెపన్స్, పర్సనల్ బిలాంగింగ్స్లో చాలా వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఇండియా గురించి చూసాం కదా, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక స్పెషల్ సెక్షన్ దగ్గర ఉన్నాం. ఇది అమరావతి స్కల్ప్చర్స్ గ్యాలరీ. దాదాపు 2000 సంవత్సరాల క్రితం అమరావతిలో ఉన్న గ్రేట్ స్తూపాన్ని అలంకరించిన ఒరిజినల్ స్కల్ప్చర్స్లో కొన్ని ఇక్కడ ఉన్నాయి.
ఈ స్కల్ప్చర్స్ అన్నీ చూస్తుంటే నాకు ఒక స్టోరీ గుర్తొస్తుంది. అదేంటంటే ఇలాంటి మాస్టర్ పీసెస్ క్రియేట్ చేసిన ఆర్టిస్టుల చేతిలో అప్పట్లో నరికేసే వాళ్ళని, సో దట్ ఇంకా ఇలాంటి మాస్టర్ పీసెస్ ఇంకా ఎవరు క్రియేట్ చేయలేరు అనేసి ఒక స్టోరీ ఉండేది. బట్ అది 100% నిజం అని చెప్పలేము, ఎందుకంటే ప్రాపర్ ఎవిడెన్స్ లేదు కాబట్టి. బ్రిటిష్ మ్యూజియంలో ఇండియా మాత్రమే కాదు, ఈజిప్ట్ నుండి మమ్మీస్, గ్రీస్ నుండి స్కల్ప్చర్స్, చైనా నుండి సెరామిక్స్, జపాన్ నుండి సమురాయ్ ఐటమ్స్, ఆఫ్రికా నుండి కల్చరల్ ఆర్టిఫాక్ట్స్, ఇలా ప్రపంచంలో అనేక దేశాల చరిత్రకు సంబంధించిన వస్తువులు ఉన్నాయి. సో అవన్నీ నాతో పాటు మీరు కూడా చూసేయండి. కోహినూర్ డైమండ్ మాత్రం బ్రిటిష్ మ్యూజియంలో లేదు, అది టవర్ ఆఫ్ లండన్లో ఉన్న క్రౌన్ జ్యువెల్స్ కలెక్షన్లో భాగంగా డిస్ప్లేలో ఉంది.
ఓవరాల్గా చెప్పాలంటే ఈ మ్యూజియంలో నాకు చాలా థింగ్స్ నచ్చాయి. ముఖ్యంగా స్టార్టింగ్లో చూసిన రీడింగ్ రూమ్ నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. అది మ్యూజియం లోపల ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత ఇండియన్ గ్యాలరీలో మన దేవుళ్ళ విగ్రహాలు చూడడం చాలా స్పెషల్గా అనిపించింది. ఇంకా టిప్పు సుల్తాన్ నైఫ్, మదర్ ఇండియా ఆస్కార్ నామినేషన్ సర్టిఫికేట్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. కానీ నాకు బాగా గుర్తుండిపోయేది మాత్రం టీ హౌస్ అండ్ ఈజిప్ట్ మమ్మీస్. వాటిని డైరెక్ట్గా చూడడం చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లా అనిపించింది. మరి మీకు ఈ మ్యూజియంలో ఏ సెక్షన్ బాగా నచ్చిందో కమెంట్స్లో చెప్పండి. ఆల్సో ఈ ఆర్టిఫాక్ట్స్ అన్ని బ్రిటిష్ మ్యూజియంలో ఉండడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా, లేక అవి వాటి ఒరిజినల్ కంట్రీస్కి తిరిగి వెళ్ళాలని అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ని కమెంట్స్లో చెప్పండి. ఈ బ్రిటిష్ మ్యూజియం లండన్ సిటీ సెంటర్లో గ్రేట్ రసల్ స్ట్రీట్ దగ్గర ఉంది. నియరెస్ట్ అండర్ గ్రౌండ్ స్టేషన్స్ వచ్చేసి టోటెనమ్ కోర్ట్ రోడ్, హాల్బర్న్ అండ్ రసల్ స్క్వేర్. ఎంట్రీ కంప్లీట్లీ ఫ్రీ కాబట్టి లండన్కి వచ్చిన వాళ్ళు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో ఇది ఒకటి. బ్రిటిష్ మ్యూజియం ప్రతిరోజు మార్నింగ్ 10 o'clock నుండి ఈవినింగ్ 5 o'clock వరకు ఓపెన్ ఉంటుంది. ఫ్రైడేస్ మాత్రం నైట్ 8:30 వరకు ఓపెన్ ఉంటుంది. లాస్ట్ ఎంట్రీ నార్మల్ డేస్లో అయితే 4:45 PM, ఫ్రైడేస్లో అయితే 8:15 PM. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బై బాయ్.